నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 బ్యాచెస్ స్లాట్స్ అయిపోయాయి. ఇంకొక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మన లాస్ట్ బ్యాచ్. సో ఇంట్రెస్ట్ ఉంటే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు రివ్యూస్ చూడండి, ధైర్యం వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ సెక్షన్ అని ఉంటుంది హైలైట్స్లో, అది చెక్ చేసేసేయండి, చాలా ధైర్యంగా అనిపిస్తుంది. అన్నీ సాల్వ్ అయ్యాయి. 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి ఉన్నాయి, తగ్గితే నాకు కూడా తగ్గుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ వెయిట్ లాస్కి చేద్దాము. వెయిట్ లాస్కి డైట్ ఎంత ఇంపార్టెంటో యోగా అంత ఇంపార్టెంట్. సో యోగాని ఏదో ఒక వెయిట్ లాస్ లాగా చూడకండి, ఇది చాలా గొప్పది. ఒక చిన్న వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి మనం తక్కువ చేయలేం. మీరు ఓన్లీ డైట్ చేసినా బక్కగా అవుతారు, కానీ హెల్తీ ఫీల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మీరు కంప్లీట్ పైన నుంచి కింది దాకా ఎక్సలెంట్ ఫిట్ ఉన్నారు, హెల్తీ ఉన్నారు, అన్నీ ఉన్నా కూడా మనం యోగా చేయాల్సిందే. అంతే, మీకు అర్థమైంది కదా. సో యోగా చేస్తే హెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, స్ట్రెస్ రాకుండా ఉంటుంది, ఆర్గన్స్ దానిపైన అది కరెక్ట్గా చేసుకుంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. సో మనకి ఎన్నో సంవత్సరాల బర్డెన్ని ఖర్చుని మిగిలిస్తుంది యోగా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో డైట్ చేయండి. డైట్ అంటే కూడా ఏదో కష్టంగా అన్నీ చంపేసుకొని అలా ఉండకూడదు. సింపుల్గా రోజు ఎప్పటికీ లైఫ్ లాంగ్ చేయగలిగేలా ఉండాలి. ఓకేనా? సింపుల్గా తినుకుంటూ 6:30 ఈవినింగ్ తర్వాత ఏం తినకండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదైనా ఎక్కువ తినేది ఉంటే, ఏదైనా ఫంక్షన్ ఉన్నా బయటకు వెళ్ళాలనిపించిన ఓన్లీ ఆఫ్టర్నూన్స్ తినేలాగా ప్లాన్ చేసుకోండి. మీరు కరెక్ట్గా స్కెడ్యూల్లో మీరు కంపల్సరీ వెయిట్ తగ్గుతారు, ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఎగ్జాక్ట్లీ అదే ఫ్లోలో వెళ్దాము, అదే ఫ్లోలో చేసేసేయండి. స్లోగా ఇంటర్లాక్ తీసుకొని సైడ్స్కి ఇలా 1 2 3 4, మళ్ళీ స్లోలీ 5 6, స్లోగా ఉండాలి, 7 8, మళ్ళీ సేమ్ 9 10 11 12, మళ్ళీ 13 14 15 16, మళ్ళీ ఇంకో 4 రౌండ్స్, డన్. 20 రౌండ్స్ సరిపోతాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత స్లోగా చేతులు రెండు పైనకు పెట్టేసి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ డౌన్. పొట్టను ప్రెస్ అవ్వనివ్వండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ డౌన్. ఇన్హేల్, ఎక్స్హేల్, కిందికి. ఇలా ఇది కూడా 20 రౌండ్స్ తీసుకొని పొట్ట మీద ప్రెషర్ పడాలి. థైస్కి కూడా బెండింగ్ కదా, అంతటికి కూడా చాలా మంచిది. హ్యాండ్ మూమెంట్స్ ఎవ్రీథింగ్, టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో అన్నీ కవర్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత కాళ్ళ మధ్యలో ప్లేస్ తీసుకొని నమస్కార్, ఇన్హేల్, ఎక్స్హేల్, మలాసన. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని స్లోలీ చేతులు రెండు కింద పెట్టేసి మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ, మళ్ళీ అధోముఖ. ఈ ఫ్లోని ఎగ్జాక్ట్లీ చూపించినట్టు ఎగ్జాక్ట్గా ఎన్ని రౌండ్స్ అలాగే చేసుకోండి. ఇన్హేల్, స్లోలీ ప్లాంక్ రండి. ఎక్స్హేల్, చైల్డ్. ఇన్హేల్, ఇలా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పృష్ఠాసన. మళ్ళీ స్లోలీ నీ ఆఫ్ మ్యాట్, మళ్ళీ స్లోలీ నీ ఆన్ మ్యాట్, మళ్ళీ స్లోలీ నీ ఆఫ్ మ్యాట్, స్లోలీ నీ ఆన్ మ్యాట్. ఇది ఒక 10 రౌండ్స్ రిపీట్ చేసి స్లోలీ మళ్ళీ చైల్డ్, స్లోలీ రైట్ లెగ్స్ కూడా సేమ్ ఫార్వర్డ్ పెట్టేసి ఎక్కువ గ్యాప్ ఉండేలా చూడండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. 10 రౌండ్స్ చేసి మళ్ళీ బ్యాక్ ప్లాంక్, మళ్ళీ బ్యాక్ టు అధోముఖ. సేమ్ మళ్ళీ 5 రౌండ్స్ రిపీట్ చేయండి. ప్లాంక్, చైల్డ్, పృష్ఠాసన్, ఇన్హేల్, ఎక్స్హేల్, పైకి. మళ్ళీ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్, అప్. 10 రౌండ్స్ సేమ్ చైల్డ్. మళ్ళీ రైట్ లెగ్ మీద కూడా రిపీట్. మళ్ళీ బ్యాక్ టు ప్లాంక్, బ్యాక్ టు అధోముఖ. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 5 to 10 రౌండ్స్ మీ ఓపికని బట్టి. బిగినింగ్ లెవెల్లో ఉంటే 5 రౌండ్స్, ఆల్రెడీ ప్రాక్టీస్ 10 రౌండ్స్ అయిన తర్వాత మలాసన. మళ్ళీ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని స్లోగా రైట్ లెగ్ ఇలా సైడ్ పెట్టేసి హ్యాండ్ లిఫ్ట్. స్లోగా సెంటర్,
right, left, right, left, right, left. ఇది 20 రౌండ్స్ తీసుకొని చేతులు రెండు పైనకి పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని స్లోగా పైకి తీసుకొని పైనకి తీసుకొని 1 2 3 4 ఇలా కూడా 20 రౌండ్స్ తీసుకోండి. ఇదేంటంటే మనం పైన కిందికి మూమెంట్ చేస్తున్నప్పుడు పోస్చరు సెట్ అవుతుంది, మనకి అండర్ ఆర్మ్స్ చెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఫుల్ బాడీ చేస్తున్నప్పుడు అన్ని దగ్గరలో ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది, ఇంకా బాడీ డిసైడ్ చేసుకుంటుంది కదా ఎక్కడ కరగాలి అనేది. సో అంతటా కరుగుతూ వస్తుంది. సో మంచిగా ఫుల్ బాడీ చేయండి, చాలా మంచిది. ఇది చేసుకున్న తర్వాత స్లోగా రొటేషన్స్ ఇలా ఒక 5 రౌండ్స్ తీసుకో. మళ్ళీ రివర్స్ డైరెక్షన్ ఇలా స్లోగా సెంటర్ వచ్చి కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని రేస్ హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. మళ్ళీ చేతులు రెండు ఫార్వర్డ్ పెట్టుకొని కాళ్ళు దగ్గరికి, మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ లెఫ్ట్ సైడ్ తిరిగేసి పార్శ్వోత్తానాసన రండి. మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ పార్శ్వోత్తానాసన. స్లోలీ మళ్ళీ సెంటర్, స్లోలీ రైట్, సేమ్ రిపీట్. ఇన్హేల్, ఎక్స్హేల్ పార్శ్వోత్తానాసన. ఇన్హేల్, ఎక్స్హేల్ పార్శ్వోత్తానాసన. మళ్ళీ సెంటర్ అండి, కాళ్ళ మధ్యలో గ్యాప్. ఇన్హేల్, ప్రసరిత పాదోత్తానాసన. పైనకి వచ్చేసి మళ్ళీ పార్శ్వోత్తానాసన 2 రౌండ్స్. ఇది కూడా 5 సెట్స్ లాగా చేసుకోండి. చేసుకున్నాక ఫుల్ అలిసిపోతాం, స్వెట్ వస్తుంది, అన్ని రకాలుగా చాలా చాలా మంచిది పైన నుంచి కింది వరకు. తర్వాత ప్రాణాయామం చేసుకోండి లేదా మెడిటేషన్ చేసుకోండి, మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. డే అంతా యాక్టివ్ ఉంటారు, చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ ఒకసారి చేతులు పెట్టుకొని డీప్ బ్రెత్స్ తీసుకొని చూడండి. మనం వెయిట్ లాస్ అనేది డైట్ కరెక్ట్ చేసుకుని అవుతాం, ఫిట్ ఉంటాం, అన్నీ బాగుంటాయి. కానీ హెల్దీ ఫీల్ రావాలన్నా, హ్యాపీగా అనిపించాలన్నా, స్ట్రెస్ లేకుండా, ఇప్పుడు రోజంతా ఏదో ఒక రకమైన టెన్షను, ఏదో బయటికి వెళ్ళి వస్తుంటాం, ఎవరినైనా మీట్ అవుతుంటాం, ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఒక్కొక్క టెన్షన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ ఒక్కొక్క పార్ట్లో వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అది ఎలా పోవాలి, ఎలా రిలీజ్ అవ్వాలి? మనం యోగా ఆసనాస్ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అంతా రిలీజ్ అయిపోతాయి. కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది, అందుకనే హాయిగా ఉంటుంది, నిద్ర బాగుపడుతుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి ఆర్గన్స్కి మంచిది, అన్ని రకాలుగా మంచి జరుగుతూ ఉంటుంది. సో యోగా రెగ్యులర్ చేసుకోండి. 15 నిమిషాలు ఉంటే 15 నిమిషాలు, గంట ఉంటే గంట. కుదిరితే మాత్రం తప్పకుండా అట్లీస్ట్ 1 month క్లాసెస్ జాయిన్ అవ్వండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. నమస్కారం.